అమ్మ ప్రేమ తెలియని అనాథగా నా జీవితాన్ని మొదలుపెట్టాను. నేను తల్లినయ్యేంత వరకు కూడా అమ్మ ప్రేమని, పిట్టలకి ప్రేమ ఇలా పంచుతుందా అని నేను తెలుసుకోలేకపోయాను. ఇవాల్టి వరకు కూడా నేను ఏనాడు నా బిడ్డలకి దూరంగా బ్రతకలేదు. అయినా కూడా వాళ్ళు కాస్త దూరంగా వెళ్ళినా నా గుండెల్లో వేగం పెరిగిపోతుంది. అలాంటిది ఈ చంటి బిడ్డని పోగొట్టుకున్న నా తల్లి అనుభవించిన నరకానికి ఆ గుండె ఎంత ఛిద్రమైపోయి ఉండాలి. ఇప్పుడు తలుచుకుంటుంటేనే ప్రాణం పోతున్నట్టుంది. అమ్మా, అంత బాధని కష్టాన్ని ఎలాగమ్మా నీ గుండె గుప్పిట్లో అదిమి పెట్టావు? నా బిడ్డ నా కళ్ళ ముందు లేకుండా ఏదో ఒక చోట తప్పకుండా పెరుగుతూ ఉంటుందని నేను నమ్మాను కాబట్టే నేను బ్రతికున్నాను తల్లి. నవమాసాలు కడుపున మోసిన నా బిడ్డకి మరో నవమాసాలైనా కంటి నిండా చూసుకోనివ్వకుండా ఆ దేవుడు నాకు దూరం చేస్తే నేను ఊరుకుంటానా? అందుకే ఆ దేవుడికి నేను సవాలు విసిరాను. ఈ ఊపిరి ఆగిపోయేలోగా నా బిడ్డ నేను కలుసుకుంటాను అని మొండిగా బ్రతుకుతూ వచ్చానమ్మా. ఇవాళ నా బిడ్డ నేను కలుసుకున్నాను. నా నమ్మకాన్ని నేను గెలిపించుకున్నాను. తల్లిగా నేను గెలిచానని గర్వంగా నేను ఆ భగవంతునికి చెప్తున్నాను. అమ్మంటే ఏంటో, ఆ శక్తి, పవర్కున్న ఫోర్స్ ఎలాంటిదో మా అమ్మమ్మ ఇవాళ ప్రూవ్ చేసింది. గ్రేట్ అమ్మమ్మ, నువ్వు చాలా గ్రేట్. అమ్మ ప్రేమ ఎంత అచంచలమైందో 22 ఏళ్లుగా మా అమ్మ పంచే ఆప్యాయతానురాగాల ద్వారా నేను తెలుసుకుంటూనే ఉన్నాను. ఎంత తెలుసుకున్నా ఆకాశం చివరి అంచు ఎక్కడుందో కనిపించనట్టు అమ్మ పంచే ఆ ప్రేమ అంచు ఎక్కడుందో తెలుసుకోవడానికి ఈ జన్మ మొత్తం సరిపోదు. అంత గొప్ప అమ్మ స్థాయిని, ఆ స్థానాన్ని గురించి పొగడ్డానికి, కీర్తించడానికి ఈ ఒక్కరోజు సరిపోదు. ఆ అమ్మ మనకు పంచిన ఈ ఊపిరున్నంత వరకు అమ్మని దేవతగా పూజిద్దాం.